బాబు రవి, ఏమిట్రా ఇది? నువ్వు జైల్లో ఉండడం ఏమిట్రా? న్యాయమూర్తి కొడుకువి నీకు జైలు బ్రతికేమిట్రా? ఇదంతా నా కర్మ. బాబు ఎస్ఐ గారు, నా బిడ్డ ఏ తప్పు చేసేవాడు కాదండి. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అందుకే చీవకైనా హాని తలపెట్టని వేడికి గతి పెట్టింది. బాబా మీకు దండం పెడతాను, నా బిడ్డను వదిలేదు. వచ్చావా అన్నయ్య? అన్నయ్య, నా బిడ్డని కాపాడన్నయ్య. వాడిని ఎలాగైనా ఇంటికి తీసుకెళ్ళాలి. మీ బావగారికి ఈ విషయం తెలిస్తే వాడిని నన్ను విషయం తెలుసుకొని. ఎస్ఐ గారు, ఏం జరిగిందండి? మీ వాడు జనతా బార్ లో పెద్ద గలాటా చేశాడని ప్రొపరైటర్ అప్పారావు గారు కంప్లైంట్ ఇచ్చారు. అంతేకాకుండా స్టేడియంలో మీ వాడికి బ్యారర్స్ కి పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవలో మీ వాడు ఒక బ్యారర్ ని కొట్టాడు. దెబ్బ బలంగా తగిలింది. అందుకే రవీంద్రబాబును అరెస్ట్ చేయాల్సి వచ్చింది. సరే, జామీన్కి అరేంజ్ చేయండి, నేను సంతకం పెడతాను. మేము ఈ కేసులో జామీన్ ఇవ్వదలుచుకోలేదండి. ఎందుకని? ఆ దెబ్బ తగిలిన వాడి పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. అంతేగాక మీ వాడు ఉద్దేశపూర్వకంగా కావాలని కొట్టాడని అప్పారావు గారి కంప్లైంట్. ఈ కేసుని ఐపీసీ 302 క్రింద కోర్టులో ప్రవేశపెడుతున్నాం. అందువల్ల జామీన్ ఇవ్వం. కావాలంటే మీరు కోర్టులో ప్రొసీడ్ అవ్వండి. ఆల్ రైట్. అన్నయ్య, రామ్మా, రా, నేను చెప్తారా? సార్, రావయ్యా. నానా, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు చేయాల్సిందేమీ లేదమ్మా. రేపు పొద్దునే కోర్టుకు వెళ్ళటం, జామీన్కి పిటిషన్ పెట్టడం, జామీన్ తీసుకోవడం, బావనింటికి తెచ్చుకోవడం. చూడమ్మా అన్నపూర్ణ, రేపు కోర్టులో జామీన్ ఇవ్వాల్సింది మీ ఆయనే. అంచేత ఇంటికి వెళ్ళగానే జరిగిన విషయం అంతా ఆయనకి చెప్పు. ఎలా చెప్పనన్నయ్య? ఎలా చెబుతావో నీ ఇష్టం, లేకపోతే రేపు కోర్టులో గొడవ అయిపోతుంది.